సాయి భక్తులందరికీ నమస్సుమాంజలి. సాయి స్వరాంజలి అందరికీ చేరాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి సాయి స్వరాంజలి విందామా? మరి ఎందుకంత ఆతృత, ఎందుకంత భయం? నీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికే నేనున్నాను. కాలం ఆసన్నమైనప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. ఆ కిటికీని చూడు, పగటిని పగలుగాను, రాత్రిని రాత్రిగాను చూపుతుంది. దానిని పరదాతో మూసివేసినంత మాత్రాన పగలు రాత్రి కాదు, రాత్రి పగలు కాదు. నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్న ఆ పరద తొలగించు. అప్పుడు నువ్వు నేను ప్రత్యక్షంగా చూసుకోగలుగుతాం. అందుకే సహాయపడడానికే నేనున్నాను. నేను నీకు శ్రేయస్కరమైనవే అనుగ్రహిస్తాను, శుభమైన వాటినే ప్రసాదిస్తాను. దీనిని ఆమోదించు. ప్రతి కార్యము సకాలంలో పూర్తవుతుంది. కాస్త ఓపిక పట్టు, నిబ్బరం కోల్పోకు. నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తాను. కోరికలు తీరితే పొంగిపోతున్నావు, తీరకుంటే కుంగిపోతున్నావు. దేవుడిలా చేశాడేమిటని రుసరుసలాడుతున్నావు. కష్టం, సుఖం అనే విషయాలన్నీ సృష్టించుకున్నది నీవే కదా. అవి కలిగేది నీ వైఖరిని బట్టే కదా. అనుకూల ఫలితం కలిగితే నీ ఘనతగా మురిసిపోతున్నావు. వ్యతిరేక ఫలితం రాగానే దేవుడిని నిందిస్తున్నావు. కష్టసుఖాలకు అతీతంగా బతకటం నేర్చుకో తల్లి. మనసును శుద్ధం చేసుకో. నీ అర్హతకు తగినంతే నీకు లభిస్తుంది. ఎంత దక్కితే అంతే భగవదనుగ్రహంగా భావించమ్మా. నిన్ను నన్ను కలిపేది ప్రేమ మాత్రమే అని గ్రహించు. ప్రేమతో అర్పించేది ఏదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను. నా నిజతత్వాన్ని గ్రహించాలంటే అహంకారాన్ని వదులుకోవాలి. జీవితాన్ని గులాబీ మొక్కతో పోల్చవద్దు. దాని అందం, సౌరభం దివ్యమైనవి. వాటిని అందరూ ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు. కానీ వాటి చుట్టూ ఉన్న ముళ్ళు అహంకారానికి చిహ్నం అని తెలుసుకో. అవి గుచ్చుకుంటే ఇతరులకు బాధ కలుగుతుంది. అహంకారం కూడా అంతే. అది మనలో ఉన్నంత వరకు ఇతరులను బాధిస్తూనే ఉంటుందమ్మా. అహంకారం నీ నిజతత్వం కారాదు. దానిని ప్రేమతోనే జయించాలి. దైవాన్ని కూడా ప్రేమతోనే ఆకట్టుకోవాలమ్మా. ప్రేమంటే దాచుకోవటం కాదు తల్లి, ఇవ్వటం, పంచటం అని తెలుసుకో తల్లి. అందుకని ఇస్తూనే ఉండు. బదులుగా నీకు ఎన్నో రెట్లు తిరిగి పొందుతావు. నువ్వు ప్రేమతో అర్పించేది ఏదైనా సరే నేను సంతోషంగా స్వీకరిస్తాను. సదా గుర్తుంచుకో తల్లి. నీ హృదయమే నా ఆలయం. విశ్వాసమే పునాదిగా దానిని నిర్మించు. అందులో నీ సౌశీల్యమే దైవం. నీలోని సుగుణ పోగును దానికి అలంకరించు. నీ అంతర్సౌందర్యం బహిర్గతమై అంతటా వ్యాపించాలి. ప్రేమతో నీ చుట్టూ ప్రాకారం కట్టు. అందులో అందరికీ చోటివ్వు. ప్రేమను పంచు. నీ భక్తితో ఆలయ కప్పును నిర్మించు. అందెందరికో ఆధ్యాత్మిక సాధనలో నీడనివ్వాలి. గుండె గుడిలో సత్యమనే జ్యోతిని వెలిగించు తల్లి. అది నిత్యం వెలుగొందేలా ధర్మమనే నూనెను వెయ్యి. శాంతిని తివాచీగా పరువు. ఆమె కళ్ళు మూసుకొని ఓర్పుగా నా కోసం ప్రార్థించు. నీ నిరీక్షణ తప్పక ఫలిస్తుంది. అప్పుడు నేను కొలువుండేది నీ హృదయంలోనేనమ్మా. నేను షిరిడీలో మాత్రమే ఉన్నానని నమ్మటం సరికాదు. నా చిత్రపటం ఉన్న చోట, మందిరాలు ఉన్న చోట మాత్రమే ఉన్నానని భావించటమూ సరికాదు. అంతటా నేను ఆవరించి ఉన్నాను. మీ చుట్టూ నా రూపాన్నే నింపుకోండి. అలా చేయకుంటే మీ ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. అప్పుడు ప్రయాణంలో దారి తప్పిన వారవుతారు. అలసటతో దస్సిపోతారు, నిరీక్షణతో క్షీణిస్తారు. మీ జీవితం సంపూర్ణంగా నా అధీనంలోనే ఉందన్న విషయం మరువకండి. మిమ్మల్ని గమ్యం చేర్చగల మార్గదర్శిని నేనే. నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. అంతటా అన్ని చోట్ల నేనే ఉన్నానని గుర్తుంచుకోండి.
అప్పుడు మిమ్మల్ని నేను సరైన గమ్యానికి చేరుస్తాను. వస్త్రధారణ శుచిగా పొందికగా ఉండాలి. ఆహారం సాధారణమైనదిగా సాత్వికమైనదిగా ఉండాలి. ప్రార్థన నిరాడంబరముగా భక్తిమయంగా ఉండాలి. చేతలు సరళంగా మృదు మధురంగా ఉండాలి. ప్రేమ స్వచ్ఛంగా స్వార్థరహితంగా ఉండాలి. నన్ను పిలిచే పిలుపు సరళంగా ఉండాలి. అది హృదయపు లోతుల నుంచి రావాలి. నువ్వు ఎంత ఎక్కువ సరళంగా ఉంటే నీ బాధలు అంత తక్కువగా ఉంటాయి. నువ్వు చంపాల్సిన కోరికలు ఎంత ఎక్కువగా ఉంటే మనసు అంత తక్కువ పరుగులు తీస్తుంది. నువ్వు మోసే బరువులను దించుకో. దేహ సంబంధమైనవి సేకరించటం తగ్గించుకో తల్లి. ఉన్నదంతా ఇచ్చివేయటం నేర్చుకో. నా అనుగ్రహం కన్నా తక్కువైన దేనిని పరిగ్రహింపకో. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.